ఇవాళ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లను చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టు తర్వాత మొదటిసారిగా జిల్లాకు రానుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో తరలివచ్చి కవితకు స్వాగతం పలకనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈడీ కేసును ఎదుర్కొన్న తర్వాత మొదటిసారిగా జిల్లాకు రానుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లను చేశారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నిజామాబాద్ కు తరలి రానున్నారు. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బీఘల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం గులాబీమయమైంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఆశన్న గారి జీవన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉదయం 10:30 హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ కవిత డిచ్పల్లికి చేరుకోనున్నారు. అక్కడి నుండి భారీ కాన్వాయ్తో నిజామాబాద్ బైపాస్ మీదుగా ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం అక్కడే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను, మాజీ గ్రంథాలయ చైర్మన్లను, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. 2 రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత పర్యటన నిజామాబాద్ జిల్లాలో కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతానికి చేపట్టనున్న చర్యలపై కార్యకర్తలకు దశ దిశ చేయనున్నారు ఎమ్మెల్సీ కవిత.